ఇవ్వండి మా పాప వేసుకొని చూసారా ఇట్లాగా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఏదన్నా చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మొబైల్స్ కానీ వాళ్ళ థింగ్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. దీని లుక్ తెలియడం కోసమే ఇలా మా పాపతో వేయించాను నేను. ఇవ్వండి మనం వేసిన తాడు కూడా చక్కగా లెంత్ అది బాగుంది. మనం హ్యాండ్తో పట్టుకోవడం కానీ ఇంకొంచెం ఇట్లా పెట్టుకున్నా బాగుంటుంది, కానీ ఇట్లా కూడా బాగుంది. చూసారా. ఇప్పుడు ఇంకో సైడు ఇప్పుడేమో క్రాస్ వేసింది, ఇప్పుడేమో స్లింగ్ బ్యాగ్ లాగా అనమాట ఇది. చూసారా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. అయితే విషయం ఏంటంటే, నా దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తాను కదా, వేస్ట్ క్లాత్లు అనేవి ఉంటాయన్నమాట. అందులో కొన్ని ఐటమ్స్కి కొంచెం పక్కన పెట్టుకుంటాను, మంచిగా ఉన్న వాటిని వేస్ట్ చేయకుండా వేటి కన్నా ప్యాటర్న్గా వాడటం కానీ వాటికి ఉపయోగించడం కానీ. అయితే ఈరోజు ఏంటంటే, ఈ క్లాత్ అనేది నా దగ్గర భలే బాగుందండి, మెరుస్తూ ఉంది. చిప్స్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. దీన్ని ఏం చేద్దామా అంటేనేమో ఇది ఎటు సరిపోయేటట్లేదు. దాన్ని ఏంటంటే నేను ఐడియాతోటి ఇలాగ పౌచ్ అనేది కుట్టాను అనమాట. మన స్లింగ్ బ్యాగ్ లాగా ఉంటుంది. చిన్న చిన్న పౌచెస్ మన మార్కెట్లో ఎలా కన్నా కొనాలంటే 250 200 అట్లా ఉంటుంది. అయితే మనం చేత్తో స్టిచ్ చేసి మన సొంతంగా అయితే ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఈ క్లాత్ని ఎలాగైనా దీన్ని మంచిగా స్టిచ్ చేయాలనుకొని ఇలా పౌచ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. దీంట్లో 3 ర్యాక్స్ అనేవి వస్తాయండి, మిడిల్, ఫ్రంట్, బ్యాక్. మనం ఏమన్నా కాయిన్స్ కానీ కార్డ్స్ కానీ మొబైల్స్ కానీ మీ అవసరాలు ఏవైతుంటే అవి పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి లోకల్లో మనం తిరిగినప్పుడు కానీ పిల్లలకి ఏమన్నా సైడ్కి ఎలా వేసినా కానీ. ఫస్ట్ స్టార్టింగ్లో చూసారుగా మా పాపకి ఎలా వేసానో అలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏంటంటే నేను ఒక పక్క స్టిచ్చింగ్ వేసాను, ఒక పక్క స్టిచ్చింగ్ వేయలేదండి, మీకు చూపించడం కోసం, లేయర్ల కోసం. స్టిచ్ వేస్తే ఏంటంటే కొంచెం ఫిట్గా ఉంటుంది. స్టిచ్ పక్కన లేదు కదా, ఖాళీగా ఉంది కదా, అలా అయితే కొంచెం మూమెంట్ అనేది బాగుంటుంది అది పౌచ్. అయితే దాని హ్యాండిల్ విషయానికి వస్తే ఏంటంటే, దాంట్లో పేపర్ ఫిజింగ్ పెట్టి ఐరన్ కొట్టేసి అటు ఇటు డబుల్ స్టిచ్ వేసానండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు అది ఎంత లెంత్ కావాలి ఏంటో మీరు చూసుకొని వేసుకోవచ్చు. అయితే బటన్ పెట్టుకోవడానికి కూడా ఒక రింగ్ వేసానండి. అదే ప్లేస్లో మనం ఏంటంటే, మనకి బ్యాగులు కొన్ని స్టిక్కర్స్ వస్తాయి కదా, ఇలా అంటిస్తే అంటుకుపోయేటట్టు అలాంటివి అవి కూడా ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు. అయితే నేనేంటంటే, మనం ఇంకా వేస్ట్ వస్తువులతోటి మనం ఒక ప్రిపేర్ చేయాలనుకున్నాం కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను ఇంక ఇప్పుడు దీనికోసం అంటే ప్రత్యేకంగా ఇంకేం కొనలేదండి. నా దగ్గర ఉన్న వాటితోనే వేసాను. ఎదురు ఫ్రంట్ వేసిన ప్యాచ్ కూడా ఉంది కదా, మన దగ్గర ఏదో ఒకటి మిగులుతూ ఉంటాయి కదా. టైలరింగ్ వాళ్ళు అంటే చాలా ఐటమ్స్ ఎత్తి పెడతారు, అలాంటి వాటిలో దీన్ని ఉపయోగించాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్